చూసారా పువ్వులు ఎంత బాగున్నాయో, మంచి మంచి లోటస్లు ఉన్నాయి ఇక్కడ. వాటి నిండా తేనెటీగలే ఉన్నాయి, కానీ పువ్వులు మాత్రం ఉదయం వచ్చినప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు తీయడానికి అవలే, పూజ చేసుకునే కంగారులో వెళ్ళిపోయాం. మేము వెనక్కి తిరిగి వచ్చేసరికి చాలా తక్కువ అయిపోయింది అనమాట. ఈ పింక్ కింద వైట్ ఉంది కదా, అది మనం తరచూ చూస్తుంటాం ఆ లోటస్ని. ఈ ఫ్లవర్ చూడండి, నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. వైట్ గ్రీన్ కాంబినేషన్లో చాలా మంచి లుక్ వచ్చింది. ఈ ఫ్లవర్ చాలా పెద్దగా వస్తుంది అనుకుంటానండి. చాలా మొగ్గ ఉంది లోపల. వీళ్ళు మొగ్గగా ఉండగానే కోసి తెచ్చేసారు బిజినెస్ కోసం. ర్యాకల్ని చేతితో విడదీసి పెట్టేశారనమాట. అమ్మాయితని చెప్పారు, చాలా తక్కువ దొరుకుతాయమ్మా, క్షతపత్రం అంటారు, పద్మం ఇది అని చెప్పారు. నాకైతే తెలియదండి. అయిపోయి అనుకుంటా, చాలా తక్కువ ఉన్నాయి. అయినా నాకు బాగా నచ్చాయి, తీసుకున్నాను. ఒక 20 రూపీస్కి 3 ఇచ్చాడు. పింక్ ఇవి కూడా తీసుకున్నాను అనమాట. అవి వాడపల్లి వెళ్ళామండి మధ్యాహ్నం నుంచి మేము. అక్కడ వెంకటేశ్వరంకి ఇచ్చాను. ఇచ్చిన వెంటనే వెంకటేశ్వరంకి అలంకరించారు. నాకు చాలా సంతోషం అనిపించింది. మనం ఒక పువ్వు తీసుకెళ్ళినా, ఒక మాల తీసుకెళ్ళినా దేవుడి వరకు చేరితే ఆ సంతోషం వేరు కదా. ఇక్కడ చూడండి, ఈ గోదావరి ఒడ్డున పోలిపాడ్యం రోజున వీరుల సంబరం చేసుకుంటున్నారు. లాస్ట్ టైం అయితే చాలామంది చేసుకున్నారు. ఈ సంబరానికి కూడా ఆనవాయితీ ఉంటుంది అనుకుంటానండి. మా మరదల వాళ్ళ తమ్ముడు పెళ్ళప్పుడు చేశారు, చాలా పెద్ద సంబరం చేశారంట. ఇళ్ల దగ్గర చేసుకోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి గోదావరి ఒడ్డున ఈ కార్తీక మాసంలో చేసుకుంటారు అనుకుంటానండి. నేను లాస్ట్ టైం కూడా ఇక్కడే చూశాను, అదే ఫస్ట్ టైం నేను చూడడం. ఈ వీరభద్ర సంబరం చేసుకునే వాళ్ళు వాళ్ళ శ్రమకు తగ్గట్టు బంధువులకి, ఫ్రెండ్స్కి అందరికీ భోజనాలు కూడా పెట్టుకుంటారంటండి. శంభో శంకర చాలా నిష్ఠా నియమాలతో చేస్తారంటండి. ఆవు నేతితో దీపాలు పెట్టి తీసుకొచ్చారు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఊరేగింపు అంతా కూడా ఉద్దకాళ్ళతో నడుచుకొని రావాలంట. బాజా భజంత్రులతో వచ్చారు. ఆ పూజ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ గోదావరిలో కాళ్ళు చేతులు శుభ్రం కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకొని రమ్మంటున్నారు పూజ దగ్గరికి. ఇంతవరకు చూసుకుని మాకు టైం అయిపోతుందని ఇంకా ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోయాం అనమాట.